ఒక కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు, ఇక్కడ మళ్ళీ ఇంకొక గొడవ. ఇన్ఛార్జ్ అనగానే తెలుగుదేశం పార్టీ కాబోయే ఎమ్మెల్యేగా అక్కడ ప్రచారం జరుగుతుంది. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇమ్మీడియట్గా వర్మని నువ్వు ఇన్ఛార్జ్ కాదు ఈ క్షణం నుంచే అని చెప్పుకుంటాడు సీరియస్గా. కానీ దీనికి సంబంధించినటువంటి ఒక రహస్య సమావేశం జరుగుతుంది. ఒకవేళ మా క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు అని గనక పార్టీ అధ్యక్ష హోదాలో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ కలగజేసుకుని మాట్లాడితే పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన వర్మ గారిని అయితే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ టీడీపీ అయితే నిర్ణయం తీసుకుంది. రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఆయన తలనొప్పులు తీసుకొస్తున్నాడు. జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తల మధ్య ఒక ఉద్రిక్తమైన వాతావరణానికి కారణం అవుతున్నాడనే ఉద్దేశంతో ఆయన అయితే తప్పించడం జరిగింది. సో వర్మ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆయన పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉంటుందా, లేదంటే ఏదైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే వర్మ పార్టీ మారటం అనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోను. తను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అన్న పద్ధతిలో మాట్లాడాడు. ఆయన చాలా డిప్లొమాట్. ఆయనకు 2014లో టికెట్ ఇవ్వలేదు. ఆయనకి ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చారు. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఇండిపెండెంట్గా నిలబడి గెలిచాడు. తెలుగుదేశం పార్టీతోనే ఆయన మొదటి నుంచి ప్రయాణం. తెలుగుదేశం పార్టీతో ప్రయాణంలో ఉండగానే తెలుగుదేశం టికెట్ రిజెక్ట్ చేసింది. పెండం దొరబాబుకు ఎవరికో ఇచ్చారు. అప్పుడు పెండం దొరబాబు వైసీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కాదు, 2014 నాటి కథ చెప్తున్నాను నేను. అవును. అప్పుడు అతను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. అవును. ఆ తరువాత ఇతను టీడీపీలో ఉన్నాడు. దొరబాబు ఏమో వైసీపీకి వెళ్ళాడు. వైసీపీ నుంచి 2019లో అతను పోటీ చేశాడు. ఇతను తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేశాడు వర్మ. అప్పుడు దొరబాబు గెలిచాడు, వర్మ ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ పని చేసుకుంటూ గెలవటం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాడు. టికెట్ తనకే వస్తుంది అనే భ్రమలో సడన్గా పొత్తులో భాగంగా అది పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోయింది. 24 ఎన్నికల నాటి సీన్ ఇది. అప్పుడు అనివార్యంగా అతన్ని పిలిచి బుజ్జగించి నీకు ఏదో చేస్తాములే, ప్రస్తుతానికి సీటు అతనికి వదిలిపెట్టే అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి ఇచ్చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీని షట్ డౌన్ చేస్తుందా? చేయదు కదా. జనసేనతో వాళ్ళ స్నేహం 100 సంవత్సరాలు వర్ధిల్లుతుందని గ్యారంటీ ఏం లేదు కదా. ఏ క్షణమైనా అది విడిపోవచ్చు. విడిపోయినప్పుడు అప్పుడు పిలిస్తే రాదు కదా క్యాడరు. తన పార్టీకి ఉన్నటువంటి కోర్ క్యాడరు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా సహజంగానే. అయితే వర్మ గారు అదే చెబుతూ వచ్చాడు. వస్తూ క్యాడర్ మనోభావాలు గాయపడ్డప్పుడు కొంచెం దూకుడుగా మాట్లాడటం జరుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అని చెప్తూ వచ్చాడు ఆయన. ఏది జనసేనతో విభేదాలు అంటే అక్కడ ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్. వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసేటప్పుడు వీళ్ళ ప్రాధాన్యత తగ్గుతోంది. ఎవరిది? లోకల్ తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు అనేది ఈయన ఆరోపణ. దానివల్ల మనోభావాలు దెబ్బతిని అడపాదడప కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇదేదో తను క్రియేట్ చేసినటువంటి ఘర్షణ అనే పద్ధతుల్లో ట్రీట్ చేస్తున్నారు, కానీ అది నేను క్రియేట్ చేస్తున్నది కాదు అని చెప్పాడు ఆయన. చెప్పి ఇది సహజంగా ఎమర్జ్ అయ్యేటువంటి వ్యవహారమే, ఇది కాదు అని పార్టీ షట్ డౌన్ చేయదు కదా. అక్కడ తెలుగుదేశం పార్టీని మేము రద్దు చేస్తున్నాం పిఠాపురం నియోజకవర్గం నుంచి అని చెప్పరు ఎవరు. ఇప్పుడు జనసేనకు ఇచ్చినటువంటి నియోజకవర్గాలు 21లోనూ ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఉండదు ఇక అని ప్రకటన ఏం రాలేదు కదా. అక్కడ ఉంటుంది పార్టీ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి నిలబడాలి. జనసేనకు వ్యతిరేకంగానే నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు రేపు పొద్దున. సర్వసన్నద్ధంగా అక్కడ పార్టీని ఉంచడం అనేది పార్టీ నిర్మాణం తెలిసిన వాళ్ళ బాధ్యత. కాబట్టి అదే పని చేస్తున్నాడు ఆయన.
కాకపోతే మిగిలిన నియోజకవర్గాల్లో రాని తలకాయ నొప్పి ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ గెలిచింది జనసేన అధ్యక్షుడు కాబట్టి, ఆయన మంత్రి కూడా కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కూడా కాబట్టి అడపాదడప ఆయన వస్తాడు అక్కడికి. అది జరిగినప్పుడు పవర్ సెంటర్గా ఆయన ఉంటాడు, ఉప పవర్ సెంటర్లుగా జనసేన నాయకులు ఉంటారు. వీళ్ళకి ఏ ప్రాధాన్యత ఉండదు. ముఖ్యమంత్రి వీళ్ళ మనిషి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం నేతృత్వంలో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం జన సైనికుల మాట నడుస్తుంది తప్ప మాట నడవటం లేదు అనేటువంటి ఒక సఫరింగ్ ఉంది. ఒకవేళ మా క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు అని గనక పార్టీ అధ్యక్ష హోదాలో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ కలగజేసుకుని మాట్లాడితే పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన హర్ట్ అయితే పొత్తు మీద దాని ప్రభావం ఉంటుంది. బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకని ఈ గందరగోళానికంటే కూడా, ఈ తేనె తుట్టని కదపడం కన్నా కూడా వర్మ మీద చర్య తీసుకుంటే అప్పుడు వర్మ కంట్రోల్ అవుతాడు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి సానుకూలంగా చెప్పొచ్చు, బాబు మీరు ఉండండి, మిమ్మల్ని ఏమీ చెయ్యం, మీరు ఉండి పార్టీ కోసం మీరు పనిచేయండి, పార్టీని పటిష్టంగా ఉంచండి. ఏ క్షణం ఎలా జరుగుతుందో తెలియదు మనకి, కాబట్టి సర్వసన్నద్ధంగా ఎప్పుడూ ఉండాలి. ఈ పొత్తు ఏ క్షణంలో బ్రేక్ అయినా మీరే ఎమ్మెల్యే ఇక్కడ. అయినప్పటికీ ఇప్పుడు ఆయన వైపు నుంచి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం అని చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తున్నాం, నిన్ను ఇన్ఛార్జ్ పదవిలోంచి తీసాం, కానీ నువ్వు ఉండు, నీకు ప్రయోజనం ఉంటుంది భవిష్యత్తులో. సో అంతర్గతంగా ఆయనకైతే హామీ ఇచ్చి ఉంటారు అనుకోవచ్చా చంద్రబాబు? ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకోడు. ఇచ్చారు కాబట్టి ఆయన కూల్గా నేను పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పాడు. పార్టీని అక్కడి నుంచి తీసేయటం అనేది జరగదు కదా. ఎలా తీసేస్తారు, ఎలా షట్ డౌన్ చేస్తారు? కాబట్టి పార్టీ క్యాడర్ మనోభావాలను కాపాడుకోవడం అనేది నాయకుడి బాధ్యత. మాకు ఏ కష్టం వచ్చినా పట్టించుకోడేంటి ఇతను ఇన్ఛార్జ్ ఎలా అవుతాడు అని రేపు పొద్దున క్యాడర్ అడిగితే, క్యాడర్ నుంచి ప్రెజర్ వచ్చి తీసేస్తున్న ఇన్ఛార్జ్ కాదు ఇప్పుడు వర్మ. పొత్తులో ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం స్ట్రాటజిక్గా పై పార్టీ డెసిషన్ తీసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి అతనికి ఒక సేఫ్ ప్యాసేజ్ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో వర్మకైతే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మరి నా గెలుపు కోసం ప్రయత్నం చేయాలి, మీరు నా గెలుపు కోసం మీరు నాతోనే ఉండాలి అని అయితే ఆయన రిక్వెస్టింగ్ మోడ్లోనే ఆయన వెళ్ళటం జరిగింది వర్మతో. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయితే వర్మని పూర్తిగా వదిలేశారు, పూర్తిగా ఆయన్ని నిర్వీర్యం చేశారు, ఆయన్ని పక్కన పెట్టారు. మరోవైపు ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా తొలగించాలని చంద్రబాబు నాయుడు గారికి స్వయాన ఆయన చేశాడు అని అదే జరుగుతోంది కదా. చాలా కాలంగా గొడవలు 3 సార్లు జరిగినాయి గొడవలు, 4వ సారి జరిగే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, కొంచెం ఇతన్ని టోన్ డౌన్ చేస్తే బాగుంటుంది అని చంద్రబాబు గారు అనుకుని ఉండొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయటం అనేది ప్రోగ్రాం. పైగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కుమారుడిని పట్టుకొచ్చారు. రేపు పొద్దున ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి అతన్ని సీఎం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ సీఎంగా మార్చే టైంలో ఈ తలకాయ నొప్పులన్నీ గనక ఎజెండాలోకి వస్తే ఇబ్బంది. అందుకని ఈ ప్రయాణం సాఫీగా నడవాలంటే ఆయన సమస్యల్ని పట్టించుకుంటున్నట్టుగా కనిపించాలి. అందుకని రాజకీయ చాణక్యంలో ఆరితేరినటువంటి చంద్రబాబు గారు నో ప్రాబ్లం నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇమ్మీడియట్గా వర్మని నువ్వు ఇన్ఛార్జ్ కాదు ఈ క్షణం నుంచే అని చెప్పుకుంటాడు సీరియస్గా. కానీ దీనికి సంబంధించినటువంటి ఒక రహస్య సమావేశం జరుగుతుంది. జరిగి ఆయనకు కొంత వెన్నపూస రాసి, బాబు నీకు ఈ పనులు జరుగుతాయి, నువ్వు టెన్షన్ పడకు అని పద్ధతిలో కొంచెం అనునయిస్తారు. అది కూడా లేకుండా పోతే అప్పుడు ఉన్న క్యాడర్తో సహా అతను వెళ్ళిపోయి వైసీపీలో చేరితే ఏంటి పరిస్థితి? 2019లో గెలిచినటువంటి ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నాడా? ఇప్పుడు పరిస్థితి ఏమిటో మీకు తెలుసు కదా. అందుకని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అన్న పద్ధతిలో, ఓకే మీ నిర్ణయాన్ని ఈరోజు మేము గౌరవిస్తున్నాం, మీరు మాకేదో చేస్తారని మేము అనుకుంటున్నాం, అది చెయ్యండి, చేయకపోతే మా దారి మేము చూసుకోవాల్సి వస్తుంది అన్న పద్ధతిలో వీరు కూడా ఒక అల్టిమేటం ఇచ్చి ఉంటాడు చంద్రబాబుకి.
వర్మ. ఇచ్చిన తర్వాత నేను చూసుకుంటానని చెప్పాక ఎప్పుడు వదిలేశానయ్యా అని ఉంటాడు ఆయన. సో ఈ డ్రామా మధ్య ఆయన ప్రస్తుతానికి తనని తాను హోల్డ్ చేసుకున్నాడు. ఒక కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక గొడవ. ఇన్ఛార్జ్ అనగానే తెలుగుదేశం పార్టీ కాబోయే ఎమ్మెల్యేగా అక్కడ ప్రచారం జరుగుతుంది. సో ఆ ప్రచారం జరుపుకోవడానికి ఇబ్బంది పడేవాడిని, అంత స్ట్రైచర్ ఉన్నవాడు కాకుండా ఉన్నవాడిని తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఇన్ఛార్జిగా. పెట్టి వర్మ గారి ఇంటి నుంచి అతనితో మాట్లాడుతూ పార్టీని నడిపిస్తాడు. ఇది వర్మకి కూడా ఒక వార్నింగ్గానే చూడాలి. నువ్వు పార్టీ క్యాడర్ మొరైల్ నిలబెట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగా నువ్వు అగ్రెసివ్గా పెడుతున్నావు. ఇది అతను మన పొత్తులో ఉన్నప్పుడు ఇలాంటివి టోటల్ సెంట్రల్ నిర్మాణానికే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం నువ్వు సంయమనంతో వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు అలా వెళ్ళలేకపోతున్నావు. ఓకే, రెండు పార్టీల మధ్య పొత్తు ఈక్వేషన్స్ అనేది పక్కన పెడితే ఆ నియోజకవర్గం వరకు వర్మ ఎంతవరకు ప్రభావితం చేయగలడు? ఎందుకంటే 2014లో ఆయన 48,000 మెజార్టీ, భారీ మెజార్టీతో అయితే ఇండిపెండెంట్ గానే గెలిచాడు. ఇండిపెండెంట్ గా తెలుగుదేశం పార్టీ, వైసీపీ రెండు ఉండగా గెలిచాడు. 2019లో ఆ నియోజకవర్గంలో చాలా క్లోజ్ ఫైట్ అయితే జరిగింది. ఒక 10,000 మెజార్టీతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. సో స్థానికంగా అయితే ఆయన బలం ఆయనకు ఉంది. సో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వని పక్షంలో ఈయన వర్మ తన సొంత దారి తను చూసుకొని కూటమి పొత్తు ధర్మాన్ని కూడా పాటించకుండా ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది? కూటమి ధర్మాన్ని కాదు అనుకోవడం అంటే ఇది ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి మళ్ళీ 2014 లాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పగ తీర్చుకోవాలంటే ప్రస్తుతానికి టీడీపీతో కొనసాగుతూ ఎన్నికలకి ముందు ఈ సీట్ నాకు ఇస్తారా ఎవరా అని చిన్న రచ్చ చేసి, లేదు ఇది పొత్తులో పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చేసామంటే నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేసి 14లో లాగా గెలిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్కి వర్మ విశ్వరూపం కనిపిస్తుంది. అంత నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు, చెప్పలేము. అంటే ఆ రోజున నిర్ణయం తీసుకున్నాడు అతను, ఇప్పుడు కూడా తీసుకుంటాడు. ఈ మధ్య కూడా మాట్లాడాడు అతను, నేను చేసిన నిర్మాణం ఇది అన్నాడు. తెలుగుదేశం పార్టీ పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న షేప్ నేను డిజైన్ చేసింది అన్నాడు ఆయన. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు రేపు వాళ్ళు నియమించబోయే ఇన్ఛార్జ్ కూడా ఇతని సలహా మేరకే నియమించాలి. ఇప్పుడు వర్మని డిస్టర్బ్ చేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ టోటల్గా దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఒకవైపు సీటేమో జనసేనకి ఇచ్చి అవసరమైన సందర్భాల్లో వినియోగానికి రాకుండా అక్కడ పార్టీని కూడా నిర్వీర్యం చేసినట్టు అవుతుంది వర్మని కనుక బయటకు పంపిస్తుంది సీరియస్గా. అందుకని తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. ప్రస్తుతానికి అతన్ని ఇన్ఛార్జ్ పదవిలోంచి తీసి ఆయన్ని కూల్ చేసి, ఈయనకి ఏవో 4 మంచి మాటలు చెప్పి ఈయన్ని కూల్ చేసి పార్టీతో ట్రావెల్ తర్వాత చూసుకుందాం మిగిలిన విషయాలని చెప్తాడు ఆయన. చెప్పి ఎన్నికల పరిస్థితి కదా ఆ రోజుల్లో చూద్దాంలే, అప్పుడు ఏం జరుగుతుందో ఏదో ఒకటి చూస్తాను, నేను ఎక్కడో ఒకటి అకామిడేట్ చేస్తాను. ఈ అకామిడేట్ చేస్తాననే మాట ఆల్రెడీ చంద్రబాబు చెప్పుకున్నాడు ఆయనకి. కాకపోతే ఆయన వెళ్ళలేదు, వేరే నియోజకవర్గం ఏదైనా చూద్దాం అన్నాడు. ఆ వేరే నియోజకవర్గానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను అన్నాడు వర్మ గారు. సో అది పరిస్థితి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.